ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలుపెట్టబోతున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఒక ముఖ్యమైనటువంటి వార్తను నీ ముందుకు తీసుకువచ్చాను కాబట్టి ఈ యొక్క సందేశాన్ని నీవు వినే తీరాలి. అలాగే నీవు చేయవలసినటువంటి పనిపై నీవు దృష్టిని నిలపాలి. నీ తల్లి నుండి నీవు ఆశిస్తుంది. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ తల్లిని నేను ఉన్నాను అనేటువంటి విషయంలో నీవు మర్చిపోతున్నావా? అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే, కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత చింత? నీ కోరిక, నీ యొక్క సమస్య తీరడం లేదు అని నాపై అలిగినంత మాత్రాన నీవు అస్సలు మారం చేయడంలో నీకు నీవే సాటి అనే చెప్పాలి. నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఉన్నట్లుగా ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటావు. నా తల్లి ఈరోజు అలా చేసింది, ఇలా చేసింది అంటూ ఎన్నో విషయాలు చెప్తూ ఉంటావు. కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్త ఆలస్యమైతే చాలు. అసలు నాపై ఎందుకు నీకు అంత కోపము? ఈ తల్లి ఊసు కూడా ఉండదు. సర్లే, ఇటువంటివి అన్నీ కూడా సరదాగా అంటున్నారు. ఇలా చూడు బంగారం, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, నీకు కూడా తెలుసు కదా. అయితే నీవు చాలా అంటే చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు. లేనటువంటి వాటి కోసం పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా కూడా సంతోషంగా ఉండాలా అనేటువంటి దానిపై అన్వేషణ అనేది చెయ్యి. అప్పుడు నీ యొక్క ఆనందాన్ని ఆపడం ఎవరి తరము కాదు. ఇక ఈ యొక్క ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం, అలాగే నీ యొక్క జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతే కదా. మరి దాన్ని జాగ్రత్తగా అమలుపరుచుకో. సంతోషంగా ఉండక ఎందుకు లేనిపోయినటువంటి ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతున్నావు? నీకు నీ యొక్క తల్లి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా? నీవు అడిగింది అడగగానే అట్టి నిమిషంలోనే నీ యొక్క కోరికలు అన్నీ, నీ యొక్క సమస్యలు అన్నిటి నుండి కూడా నిన్ను బయటపడేస్తే నీకు నీ తల్లి మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తావు ఉంటావు. అయితే నీ యొక్క కష్టం కనుక కాస్త అధికంగా అయితే ప్రారంభిస్తే చాలు, ఆ యొక్క నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చావు తల్లి అని అంటూ వెంటనే నిరుత్సాహం పోతావు. సంతోషంలో ఆనందము, అలాగే దుఃఖము ఇవేవి కూడా ఎవరికి కూడా శాశ్వతంగా నిలిచిపోవు కదా. మరి ఈ విషయంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నటువంటి వారు మరొక నిమిషంలో ఆనందించవచ్చు. ఇది అంతా కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉండేవే. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు. కాబట్టి ఇంకా నీవు యొక్క దేని గురించి అయితే అతిగా ఆలోచించినటువంటి అవసరం కూడా లేదు. నీవు కర్మను అనుభవించినప్పుడు కూడా ఆ యొక్క భగవంతుని యొక్క సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఈ యొక్క సమయంలో నీకు ఎవరి తోడు ఉండకపోయినా కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా అంటే చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉంటుంది. అదే ఆ యొక్క భగవంతుని యొక్క శక్తి. నీ మనసులో ఉండేటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసు. నీవు కుమిలిపోవడమే తప్ప, నీవు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని అంతా కూడా పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ కూడా లాభం అనేది ఉండదు. అంతగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఈ యొక్క లోకంలో కనీసం అసలు వసతి తిండి లేనటువంటి వారికి ఎంతోమంది ఉన్నారు కదా. కనీసం బట్ట తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు తెలుసా నీకు. వారందరినీ కూడా ఒక్కసారి నీ దృష్టిలోకి అలా తెచ్చుకో. వారందరిలోనూ కూడా నేను లేను కదా అని సంతోషించు. అదే ఈ యొక్క ధైర్యాన్ని తెచ్చుకో. అలాంటి జీవితం నీకు రాలేదు కదా అని సంతోషించు. వారు అనుభవించేటువంటి కష్టం కన్నా నీదొక కష్టమా కాదని తెలుసుకో. మరి ఆ తర్వాత ఆలోచించు. వారి యొక్క కష్టం ముందు నీ యొక్క కష్టం, నీ యొక్క సమస్య ఏ పాటిదో అనేది నీకే అర్థమవుతుంది. అంతేకాని లేనటువంటి వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైనటువంటి జీవితాన్ని మాత్రం నీవు ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు కూడా నీవు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉంటున్నావు. అలాగే నీ యొక్క సమస్యలను, నీ యొక్క కోరికలను ప్రతి విషయము నాతో పెంచుకోవడమే అనవసరంగా లేదు అని ఒక్కసారి చెబితే చాలు కదా. నీ తల్లికి అన్నీ కూడా గుర్తుంటాయి. నీ తల్లి నా యొక్క సమస్య ఇది అని, నీ యొక్క కోరికనే నా అంటూ ఒక్కసారి చెప్పాను కదా, అది చాలు. ఇక ఆ యొక్క సమస్య గురించి నీవు మర్చిపో. నీ పని యందు నీవు శ్రద్ధ వహించు. అది ఎప్పుడూ కూడా నీకు ఇవ్వలేనటువంటి, అంటే నాకు బాగా తెలుసు కాదా,
అప్పుడు ఆ యొక్క సమయం రాగానే తప్పకుండా నీవు నన్ను అడగకపోయిన ఆ క్షణంలో నీకు అందేలా చేస్తాను. దేన్ని అయినా కానీ కాలమే కదా సమాధానము అనేది ఇచ్చేది. అయినా నీకు ఎంతటి భాగ్యమయమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నీవు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటున్నావు. అప్పుడు నీకే అవగతం అవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను, ఇవి అన్నీ కూడా చాలావా? ఇంకా నీ యొక్క కుటుంబాన్ని పోషించేటువంటి శక్తిని నీవు చూసేటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడే విధంగా ఉంటుంది కదా. అందుకే నేను కేవలం నీ ముందుండి మాత్రమే నడిపిస్తాను. అంతవరకే నా బాధ్యత. తర్వాత చేసేటువంటి కష్టము అంతా కూడా పూర్తిగా నీదే. అప్పుడే నీకు కూడా కష్టంలో వచ్చేటువంటి ఆనందం ఏమిటో, నీకు ఆ యొక్క విలువ ఏమిటో అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువగా దేన్ని గురించి కూడా తొందరపడవద్దు. చేసే ప్రతి పనిలో ఆలస్యం అవుతుంది అని అస్సలు నిరాశ చెందవద్దు. ప్రతి పని వెనుక కూడా ఒక పరమార్థము అనేది ఉంటుంది. ఆలస్యమైనా సరే నీ యొక్క గమ్యాన్ని నీవు తప్పకుండా చేరుకుండడమే కదా ప్రధానమైనటువంటి కర్తవ్యం. కాబట్టి ఎందులోనూ కూడా తొందరపడేటువంటి నిర్ణయాలను అయితే అసలు తీసుకోవద్దు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. నీవు ఇలా దుఃఖంతో మనసు నిండా కూడా నీ యొక్క బాధతో సతమతము అయిపోతూ ఉంటున్నావు. ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియనంత దీనస్థితిలో అయితే నీవు లేవు. కాబట్టి నాకు నీ గురించి అంతా కూడా తెలుసు. నీవు చిన్న చిన్న సమస్యలకే అలా కృంగిపోతే ఎలా చెప్పు? నీ యొక్క ఏ సమస్య వచ్చినా కానీ, ఏ సమస్య అయినా సరే నీకు ఏదో ఒక పాఠము అయితే నేర్పించే వెళ్తుంది కదా. అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అయితే, నైపుణ్యాన్ని అవి అన్నీ కూడా బయటకు తీసే విధంగా చేస్తున్నాయే తప్ప అవి నీ వద్ద శాశ్వతంగా నిలిచిపోయి ఉండవు. నీ యొక్క సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో ఒక తెలియనటువంటి శక్తి అనేది దాగి ఉంది అని, అలాగే ఏదో ఒక పట్టుదల ఏదైనా కానీ చేయగలను అనేటువంటి ధైర్యము నీకు నేర్పిస్తుంది. అప్పుడే నీకు సొంత ఆలోచనలు అనేవి చేసి ముందుకు సాగేటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని అయితే నీకు బోధవించే విధంగా సహాయం అని చేస్తుందే కానీ నీకు ఎప్పుడు కూడా అవి ఎంత ప్రమాదం వాటిల్లేటువంటి పెద్ద పెద్ద కష్టమైతే రావు కదా. ఒకవేళ అలాంటి కష్టాలే వస్తే నీకు తగిలేటువంటి ఈ యొక్క తల్లి నేను చూస్తూ ఉంటానా? ఒక్కటైతే బాగా గుర్తుంచుకో, నీ యొక్క సంతోషమే భగవంతుడు సంతోషంగా భావిస్తాడు. అలాగే నీలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ నీవు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా. మరి నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నీ యొక్క భగవంతుడికి నీవు ముందు కృతజ్ఞతలు చెప్పుకో. ఇంకా కొందరితో ఆరోపణలు అనేవి చేయవలసినటువంటి సమయాలు కూడా వస్తాయి. కానీ నీవు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు. ఇతరుల యొక్క మనసులను జయించు. ఒంటరిని అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నీ తల్లి లేనటువంటి ప్రదేశమే లేదు కదా. అడుగడుగున నీ తల్లి లీలలు నీకు అనుభూతినిస్తూ ఉంటాయి. నీ తల్లి నీతోనే ఉందని నమ్మే అలాగే ముందుకు సాగు. నేను నీకు ధైర్యాన్ని శైర్యాన్ని ఇస్తాను. సమస్య నుండి బయటపడేటువంటి తెలివితేటలు నీకు ఇస్తాను. ఆ యొక్క సమయస్ఫూర్తితో గెలిచేటువంటి చాతుర్యాన్ని ఇస్తాను. నిన్ను కనిపెట్టుకొని ఉండేటువంటి ఈ యొక్క తల్లిని నేను. నీవు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ యొక్క నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని అన్నారు కదా. మరి నీవు ఈ యొక్క జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం. ఇది అంతా కూడా తేలికైంది కాదు. ఈ యొక్క జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. ముళ్ళు రాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటుపోట్లు సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన నీ జీవితం నుండి నీవు పారిపోలేవు కదా. ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా యొక్క భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు. నమ్మినటువంటి వారి పట్ల అండగా నేను ఎప్పుడూ కూడా నిల్చొనే ఉంటాను. కొండంత ధైర్యాన్ని ఇస్తాను, కష్టాల నుండి గట్టెక్కిస్తాను. కాబట్టి నిశ్చింతగా ఉండు. నేను ఉన్నాను కదా. నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా చక్కబెడతాను. నీకు ఒక చక్కని జీవితాన్ని అందిస్తాను. నీవు ఎదురు చూసినటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది. నీకు చిరునవ్వుతో నీవు సంతోషంగా ఉంటావు. నీ తల్లిగారిని నిరంతరం నీవు గుర్తు చేసుకుంటూ ప్రతి పని అమ్మ వెనుక ఆ యొక్క అమ్మ చెప్పినటువంటి మాటలు వింటూ నీ తల్లి యొక్క ఆశీర్వాదం నీకు ఉంటే దాని తర్వాత ఏదైనా ఎంత పెద్ద సంకల్పమైనా కూడా తప్పకుండా సిద్ధిస్తుంది. సమయం గడిచిపోతున్న కొద్ది ఆందోళన అనేది అధికమవుతూ ఉంటుంది కదూ. కాబట్టి నీవు ఏమీ భయపడవద్దు. భయపడవలసిన అవసరం కూడా లేదు, కంగారు లేదు. సమయానికి అన్నీ కూడా అందుతాయి. నీ తల్లిని నీకు చెబుతున్నాను, ప్రశాంతంగా ఉండు. ఒక తీయని కబురు అంటే నీవు ఎదురు చూసినటువంటి ఆ యొక్క ఉద్యోగం అతి తొందరలో నీకు రాబోతుంది.
కాబట్టి సంతోషంగా నీ యొక్క కుటుంబ సభ్యులతో గడిపేటువంటి రోజులకు ఆహ్వానము అనేది చేయబోయేటువంటి సమయము ఇది. కాబట్టి నీవు ఎప్పుడూ కూడా ఇక దేని నుండి అయినా కానీ అదిగా ఆలోచించవద్దు. సంతోషంగా నీ తల్లి నామస్మరణతో ఎప్పుడూ కూడా నీవు అంటే నీకు వచ్చేటువంటి మంచి రోజులే అన్నీ నీవు అని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా. సో విన్నారు కదండి ఈ రోజున అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.